ఈరోజు మనం అధికంగా పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులను వాడడం వలన కలిగే నష్టాల గురించి చర్చించుకుందాం. రైతులు ప్రస్తుతం అవసరానికి మించి పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులను వాడుతున్నారు. దీని వలన సాగు ఖర్చు పెరిగి ఆదాయం తగ్గి గిట్టుబాటు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులు వాడడానికి గల కొన్ని కారణాలను ఈ కింద మనం చూద్దాం. 1. రైతులు తమ పంటలలో ఒక పురుగు లేదా తెగులు మరియు కలుపు కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. అనగా పూర్తిగా పురుగులను, తెగుళ్లను, కలుపులను తమ పంట నుండి తీసివేయాలని అనుకుంటారు. ఇది ప్రకృతి నియమానికి విరుద్ధము. ఆ ఉద్దేశంతోనే పంటను నష్టం వస్తుందనే భయంతోనో భావనతోనో అవసరానికి మించి పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను వెంటనే వాడుతూ ఉన్నారు. 2. రైతులు తమ పంట ఎదుగుదలలో ఏదైనా తగ్గుదల కనబడిన వెంటనే లేదా ఆకులు పసుపు రంగుకు మారిన వెంటనే అది పోషక లోపమా, పురుగు ఆశించడం వల్ల కలిగిందా లేదా తెగులు సోకడం వలన కలిగిందా తెలియక పురుగు మందుల విక్రయదారుని ఆశ్రయించి వారి సూచన మేరకు 2 లేదా అంతకన్నా ఎక్కువ మందులను కలిపి పిచికారీ చేస్తున్నారు. 3. ఉదాహరణకు పంటకు తెగులు సోకితే ఒక తెగులు మందునే పిచికారీ చేయరు. డీలర్ వారి సూచన మేరకు తెగులు మందుతో పాటు భవిష్యత్తులో పురుగు ఆశించినప్పుడు కూడా పనికి వస్తుందనే ఉద్దేశంతో ఒక పురుగు మందును, పంట ఎదుగుదలకు అవసరమైన ఒక పోషక ఎరువును అన్నింటినీ కలిపి అవసరం లేకున్నా పిచికారీ చేస్తున్నారు. 4. పురుగు లేదా తెగులు లేదా కలుపు కనపడిన వెంటనే దానిని పూర్తిగా లేకుండా తొందరగా చేయాలనే ఉద్దేశంతో మోతాదుకు మించి 2 లేదా 3 మందులను కలిపి ఏదో ఒకటి పనిచేస్తుందిలే అనే ఉద్దేశంతో పిచికారీ చేస్తున్నారు. పంట కోత సమయంలో పంట నాణ్యత రావాలని, ముఖ్యంగా వరిలో అయితే గింజ పూర్తిగా నాణ్యంగా ఉండాలని, షైనింగ్ రావాలనే ఉద్దేశంతో పండ్లు, కూరగాయలు, పూలు మంచి నాణ్యంగా రావాలని కూడా రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. ఇది విరుద్ధము. తరువాత 2 లేక 3 పురుగు, తెగుళ్ల మందులను కలిపి అవి పంటలో ఉన్నా లేకున్నా ప్రక్క రైతు పిచికారీ చేశాడు కాబట్టి మనం కూడా చేయాలి, లేకపోతే అతని పంటలోని పురుగులు, తెగుళ్ళు మన పంటకు వస్తాయనే ఉద్దేశంతో పిచికారీ చేస్తున్నారు. ఇక కలుపు మందుల విషయానికి వచ్చినట్లయితే కలుపు అనేది ప్రధానంగా భూమి తయారీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రైతులు ఎవరు రోటోవేటర్లు మాత్రమే వాడుతున్నారు. కల్టివేటర్లు కానీ డిస్కులు కానీ వాడడం లేదు. దీనివలన లోపల భూమి పొరల్లో ఉన్న కలుపు విత్తనాలు పైకి రావు. అవి పైకి రానంత వరకు కలుపును మనం పూర్తిగా తీసివేయలేం. ప్రస్తుతం రైతులు కేవలం రోటోవేటర్ వాడడం వల్ల పైన కలుపును మాత్రం రోటోవేటర్ కత్తిరించి వదిలిపెడుతుంది. దీనివలన మరోసారి పంట వేసినప్పుడు ఆ పంట వేసిన ఎరువు వలన కలుపు త్వరగా పెరిగి కలుపు వల్ల ఇబ్బంది కలుగు చేస్తుంది. కావున దీనికి రైతులు పంటను యొక్క నేలను పూర్తిగా తయారు చేయక దుక్కి చేయకుండానే పంటను పండించడం వల్ల కలుపు సమస్య విపరీతంగా పెరుగుతున్నది. ఈ విపరీతంగా పెరిగిన కలుపు నివారించడానికి 2 లేక 3 కలుపు మందులను వాడుతున్నారు. ఇలా వాడడం వల్ల భూమి క్రమంగా తన ఆరోగ్యాన్ని కోల్పోయి భూమి నష్టపోతున్నది. సో ఈ విధంగా అవసరానికి మించి పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందులను వాడడం వల్ల వాటి అవశేషాలు మనం తినే ఆహారం ద్వారా ప్రతిరోజు కొంత మోతాదులో, చిన్న మోతాదులో శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి పర్యావరణములోని అనగా వాతావరణములోని అన్ని జీవులలోకి చేరుతున్నాయి. ఇలా శరీరంలోకి చేరిన విష అవశేషాలు రక్తములో, మన శరీరంలోని కొవ్వు పదార్థములలో పేరుకుపోయి అనేక దీర్ఘకాలికమైన రోగాలు, ముఖ్యంగా క్యాన్సరు, శిశు మరణాలు, గుండె జబ్బులు, అంగవైకల్యము మరియు బుద్ధిమాంద్యము లాంటి వాటిని కలుగచేస్తున్నాయని గమనించడం జరిగినది. ఈ అవశేషాలు అన్ని జీవులలో సంతానోత్పత్తి సమస్యలను కూడా అనగా గర్భస్థ శిశువు ఎదుగుదలలో, సంతానం ఏర్పడడంలో లోపాలు
మరియు గర్భ విచ్ఛిత్తి వంటి సమస్యలకు కూడా దారితీస్తున్నాయి. పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు మందుల వాడకం అధికంగా ఉండడం వల్ల వాతావరణంపై కూడా ఇది ప్రభావం చూపుతున్నది. అవి ఏమనగా 1. భూగర్భ జలాలను, తాగునీటిను, నదులను విషతుల్యం చేస్తున్నాయి. ఈ నీటిని మనం సేవించడం వల్ల ఇవి మన శరీరంలోకి చేరి మరియు మనకు అనేక దీర్ఘకాలిక రోగాలను కలుగచేస్తున్నాయి. 2. మితిమీరి పురుగు మందులు, ఎరువులు, కలుపు మందులను వాడడం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు పూర్తిగా నశిస్తున్నాయి. తద్వారా భూమి ఆరోగ్యం క్షీణించి నిస్సారమవుతుంది. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే దానిలో నీటి ప్రసరణ, గాలి ప్రసరణ, సూక్ష్మజీవుల లభ్యత అధికంగా ఉండాలి. ఈ విధంగా ఉండకుండా అధికంగా ఉన్న సూక్ష్మజీవులు పూర్తిగా నశించడం వల్ల మనం ఇచ్చిన ఎరువులు మొక్కకు కావలసిన రూపంలో మారవు. ఈ ఎరువులు మారని ఎరువులు మొక్క తీసుకోలేదు కావున భూమిలోనే ఉండిపోయి భూమి ఆరోగ్యాన్ని నశింపచేస్తున్నాయి, భూములను నిస్సారం చేస్తున్నాయి. పంటకు మేలు చేసే పురుగులు లేదా పక్షులు లేదా చేపలు లేదా తేనెటీగలు వంటి వాటిని కూడా నాశనం చేయడం వలన జీవుల మధ్య ఉండే సమతుల్యత అనగా బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతిని పంటకు హాని చేసే పురుగులు మరియు తెగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి, పంట దిగుబడిని తగ్గిస్తున్నాయి. దీని వలన అధికంగా పురుగు మందులు, రసాయనాలను వాడడం వల్ల పంట సాగు ఖర్చు పెరుగుతుంది, రైతుకు గిట్టుబాటు ధర రాదు. ఈ అధికంగా వాడుతున్న పురుగులు, తెగుళ్ళు, కలుపు మందుల వాడకం వ్యవసాయంలో కూడా చెడు ఫలితాలను ఇస్తున్నాయి. అవి ఏ విధంగా అంటే ఒకే రకమైన మందులు పదే అధిక మోతాదులో వాడడం వల్ల కీటకాలు, తెగుళ్ళు మరియు కలుపు మొక్కలు ఆ పురుగు మందులకు నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి. దీనివలన వీటి నియంత్రణ చాలా కష్టమవుతున్నది. కొత్త మందులను, వివిధ మిశ్రమాలలో మందులను వాడాల్సిన అవసరం వస్తున్నది. ఇది సాగు ఖర్చును పెంచుతున్నది. దీనితో రైతుకు గిట్టుబాటు ధర రాక క్రమంగా పంటలు వేయడం వదిలేస్తున్నారు, సాగును కూడా వదిలేస్తున్నారు. దీనిని మనం ప్రస్తుతం గమనిస్తున్నాం. ఇవి కాక మన దేశం నుండి జరుగుతున్న ఆహార లేదా వ్యవసాయ పదార్థాల ఎగుమతుల్లో ఈ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి. దీని వలన ఈ ఎగుమతులు విదేశాల నుండి తిరస్కరింపబడి వారి దేశంలోకి అనుమతింపబడక వెనుకకు పంపబడుతున్నాయి. ఇలా పంపబడిన ఈ పదార్థాలు స్థానిక మార్కెట్లకు చేరుతున్నాయి. ఈ స్థానిక మార్కెట్లో చేరిన ఈ వ్యవసాయ పదార్థాలు అధికంగా సరఫరా ఉండడం వల్ల వాటి యొక్క రేటు తగ్గుతున్నది. సరఫరా అధికమైతే అనగా సప్లై ఎక్కువైతే వాటి యొక్క డిమాండ్ తగ్గి రేటు కూడా తగ్గుతుంది. ఇది సాధారణం. దీనితో మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతుకు తక్కువ రేటు అందడం వల్ల ఆ పంటను అమ్ముకోలేని పరిస్థితి వస్తున్నది. ఇది రైతులకు నష్టమును మిగులుస్తున్నది. దీనివల్ల రైతులు తక్కువ రేటుకు తమ పంటను అమ్ముకోలేక రోడ్ల పక్కన నిస్సారంగా పంటను వదిలి వెళ్ళిపోతున్నారు. పోయిన సంవత్సరం మామిడి పంట రేటు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణం. దీనిని రైతు సోదరులు గమనించగలరు. కావున ఇన్ని నష్టాలను కలుగచేస్తున్న ఈ విష అవశేషాలను మన ఆహార పదార్థాల, వ్యవసాయ ఉత్పత్తుల్లో తగ్గించడానికి ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను తెలుసుకుందాం. అందులో మొదటిది పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను పంట కోసే సమయంలో ఎప్పుడూ పిచికారీ చేయరాదు. పిచికారీ చేయడానికి, పంట కోత కోయడానికి కొంత సమయం ఉండాలి. అనగా కనీసం 10 నుండి 15 రోజుల సమయమైనా ఉండాలి. దీని వలన రైతుకు సాగు ఖర్చు తగ్గుతుంది. ఏ విధంగా అంటే చివరిసారి వేసే పురుగు మందును వాడకం ఖర్చు మరియు దాని కొనడానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. మరియు ఆహార పదార్థాలలో వీటి యొక్క అవశేషాల పరిమాణం పూర్తిగా తగ్గుతుంది. రెండవది, పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను సిఫార్సు చేసిన మోతాదులోనే, సిఫార్సు చేసిన సమయములోనే, వాడవలసిన పంట దశలోనే, అవసరాన్ని బట్టి మాత్రమే పిచికారీ చేయాలి. దీనికోసం ఆ విషయాలలో సరైన శిక్షణ పొందిన వ్యవస్థ నుండి మాత్రమే రైతన్నలు సలహాలు పొందాలి. అలా కాక శిక్షణ లేని వ్యాపారస్తుల నుండి ఇచ్చిన సలహాల మేరకు వారి నుండి పొందిన సలహాలను స్వీకరించి
పిచికారీ చేసినట్లయితే పురుగులు తెగుళ్ళు పోవడమే కాకుండా అనగా నివారణ జరగకపోగా అవి తమ నిరోధక శక్తిని పెంచుకుంటాయి. దీనివల్ల ఖర్చు అధికమవుతుంది. భవిష్యత్తులో వీటిని నివారణ చెయ్యలేము. మూడవది, సాధ్యమైనంత వరకు తక్కువ విష ప్రభావము కలిగిన తక్కువ కాలం విష ప్రభావాన్ని చూపే రసాయనాలను వాడుకోవాలి. లేదా జీవ నియంత్రణ మందులను మొదట వాడి చివరి అస్త్రంగా వాటి వలన పురుగులు నివారణ కాకపోతే అప్పుడు మాత్రమే రసాయన మందులను వాడుకోవాలి. ఈ విషయమును రైతులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సమగ్ర సస్యరక్షణ కలుపు నివారణ చర్యలతో పాటు చివరి అస్త్రంగా మాత్రమే, అనగా అనేక వివిధ మార్గాలను ప్రయత్నించిన తరువాత నివారణ కానప్పుడు అవి మన పంటకు నష్టాన్ని కలిగించే పరిమితి కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను వాడుకోవాలి. సులభంగా లభిస్తాయని ఎటువంటి ఇతర సమగ్ర సస్యరక్షణ చర్యలను అనగా ఉదాహరణకు విత్తన శుద్ధి చేయడం, లింగాకర్షక బుట్టలను పెట్టడం, జిగురు అట్టలను వాడడం, ఎర్ర పంటలను వేయడం, కంచె పంటలను వాడడం, రాత్రిపూట చిన్న చిన్న మంటలను వేయడం, కాలిబాటలను తీయడం, యూరియా వంటి ఎరువులను ఎక్కువగా వాడకుండా సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి తగిన మోతాదులోనే, తగిన సమయంలోనే, సరైన పద్ధతిలోనే వాడడం, జీవన ఎరువులను వాడడం, జీవ కీటక శిలీంద్ర నాశులను వంటి వాటిని వాడడం, ఇటువంటి పద్ధతులను వేటిని పాటించకుండా నేరుగా సులభంగా లభిస్తాయని, సులభంగా పిచికారీ చేయవచ్చని ఉద్దేశంతో పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులను వాడరాదు. ఇకపోతే గృహములో కూరగాయలు వాడేటప్పుడు వంట చేయడానికి ముందు 2% ఉప్పు ద్రావణం అనగా 20 గ్రాముల ఉప్పును 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ద్రావణాన్ని తయారు చేసి ఆ ద్రావణములో మనం తెచ్చిన కూరగాయలను 20 నిమిషాల పాటు ఉంచి తర్వాత బాగా కడిగి వాడినట్లయితే ఈ విష అవశేషాలు చాలా వరకు ఆహార పదార్థంలో తగ్గుతున్నాయి. ఈ విషయం మీతో చర్చించడానికి కారణం, ఈ పురుగులు, రసాయనాలు వాడిన పంటలను అనగా ముఖ్యంగా కూరగాయలను రైతు మొదటగా మార్కెట్ కన్నా మొదట తన ఇంటికే చేరుస్తున్నాడు, అనగా తన కుటుంబానికే మొదట విషాన్ని అందిస్తున్నాడు. ఈ విషయాన్ని రైతులు గమనించగలరు. అందువలన ఈ విష ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ విధంగా ఉప్పు ద్రావణములో కడిగిన కూరగాయలను వాడినట్లయితే విష ప్రభావం మన కూరగాయల్లో కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి వాటికి విపరీతంగా రసాయనాలను వాడుతున్నారు. వీటిని కొని మనం వండుకునేటప్పుడు వీటిని ఉప్పు ద్రావణములో కాకుండా వెనిగర్ ద్రావణములో అనగా 40% అసిటిక్ ఆమ్లం ద్రావణం ఇది మార్కెట్లో లభిస్తుంది. ఈ వెనిగర్ ద్రావణములో ఉంచి 20 నిమిషాలు కడిగి వాడినట్లయితే ఈ విష అవశేషాలు మనం వండే కూరగాయలలో క్రమంగా తగ్గుతాయి. ఇది రైతులు గమనించగలరు. ఇకపోతే రైతన్నే దేశానికి వెన్నెముక అంటారు. దీనికి కారణం రైతు మంచి ఆహారాన్ని పండించి తన కుటుంబంతో పాటు సమాజానికి అందిస్తే ఆ ఆహారం తీసుకున్న సమాజం లేదా దేశం మంచి ఆలోచనలతో సంపూర్ణ ఆరోగ్యంతో సమాజానికి అందిస్తే ఆ ఆహారం తీసుకున్న సమాజం, దేశం మంచి ఆలోచనలతో సంపూర్ణ ఆరోగ్యముతో దేశ ప్రగతికి తోడ్పడగలదు. ఎప్పుడైతే రైతు పండించే ఆహారము అధిక ఎరువులు, రసాయనాల వల్ల కలుషితమై శక్తి విహీనం అవుతుందో మరియు విషతుల్యమవుతుందో దాన్ని ఆహారంగా తీసుకున్న రైతన్న కుటుంబము మరియు సమాజంలోని ఇతర కుటుంబాలు మరియు దేశములోని కుటుంబాల వలన అన్నీ శక్తి విహీనమవుతాయి. దీనివల్ల సమాజము, దేశము కూడా శక్తి విహీనమవుతుంది. ఇది చాలా ప్రమాదకరం. దీనితో పాటు భూమి తన ఆరోగ్యాన్ని కోల్పోయి తన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది, అనగా పంటని ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మరియు వాతావరణంలోని జీవం బతకడానికి అనుకూలం కాకుండా తయారవుతుంది. ఇది చాలా ప్రమాదం. మంచి ఆహారమే మంచి ఆరోగ్యానికి, మంచి ఆలోచనలకు, మంచి భావాలకు, తద్వారా మంచి కుటుంబ వ్యవస్థకు పునాది. ఇదే సమాజ శ్రేయస్సుకు, దేశ శ్రేయస్సుకు ఆధారం. కావున దేశానికి రైతన్నే ఆధారమని అన్నారు. మంచి పంటను, అధిక పంటను
ఎటువంటి పురుగులు, తెగుళ్ళు, కలుపు మందులు లేకుండా లేదా అతి తక్కువగా ఉండేటట్టుగా చేసి పండించాలని రైతన్నలు అధికంగా పురుగులు, తెగుళ్ళు, పురుగు మందులను మరియు కలుపు మందులను మితిమీరి వాడుతున్నారు. కావున రైతన్నలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పురుగులు, తెగుళ్ళు, కలుపులు కూడా ప్రకృతిలో ఒక భాగమే. వీటిని పూర్తిగా మనం నిర్మూలించలేం. మనతో పాటు వాటికి కూడా భూమి మీద బతకడానికి అధికారం కలదు. కావున మనం చేయవలసింది కేవలం వాటిని మనకు నష్టం కలిగించనంత వరకు నియంత్రించడమే, నిర్మూలన కాదు. ఇది అదే శ్రేయస్కరం. పూర్తిగా నియంత్రణ చేయడం సాధ్యం కాదు. మనము చేయగలిగినది కేవలం నియంత్రించడం మాత్రమే. కావున ఈ విషయాన్ని రైతన్నలు గుర్తు పెంచుకుని విష అవశేషాలున్న ఆహారమును సమాజానికి ఇచ్చేదానికన్నా ముందు తన కుటుంబానికి అవసరానికి వాడుకుంటున్నాడు. ఇది గమనించాల్సినది. అంటే విష అవశేషాలు ఉన్న ఆహారాన్ని మొదట తాను తీసుకుని తన కుటుంబానికి కూడా అందిస్తున్నాడు. ఇది తన ఆరోగ్యమునే కాక తన కుటుంబ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నది. దీనివల్ల తాను కష్టపడి సంపాదించిందంతా తనకు తన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్తులో వాడాల్సి వస్తే తాను తన తర్వాత తరానికి ఏమి ఇస్తున్నట్లు, ఏమి దాచినట్టు, తర్వాత తరానికి ఏమి ఇస్తున్నట్లు, అంటే రైతన్నలు కష్టపడి పండించి ఏమి మిగిల్చినట్టు మొత్తం ఆసుపత్రికి ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాలను గురించి ఆలోచించి కనీసం సమాజం కోసం కాకపోయినా తన కుటుంబ అవసరాల నిమిత్తమైన తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా ఎటువంటి రసాయనాలను వాడకుండా లేదా అతి తక్కువ మోతాదులో వాడుతూ ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన విషరహితంగా పంటలను పండించుకొని తింటే తనకు తన కుటుంబానికి మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడవుతాడు. మరియు కొంత భూమి మరియు వాతావరణం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాడవుతాడు. ఈ విధంగా రైతన్నలంతా ఆలోచించి కొంతలో కొంత ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంకు దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావితరాలకు ఆహార ఆరోగ్య భద్రతను ఇచ్చిన వాడవుతాడు. మరియు తనకు పిత్రార్జితంగా లభించిన భూమిని కాపాడి తన తర్వాతి తరాలకు ఉపయోగపడే విధంగా తయారు చేసి అందించిన వాడవుతాడు. కావున రైతన్నలంతా ఈ విషయాలను అర్థం చేసుకుని సమగ్ర సస్యరక్షణ మరియు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటిస్తూ పంటలు పండిస్తే తన కుటుంబానికి తద్వారా సమాజానికి మంచి ఆహారాన్ని అందించి దేశ అభివృద్ధిలో తోడ్పడతారని ఆశిస్తూ